ఒలింపిక్స్ ప్యారిస్లో జరగడం కొంతమందికి ఇష్టం లేదండి. వాళ్ళు ఎవరంటే ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. కొన్ని స్పోర్ట్స్కి అయితే మీకు ₹1,00,000 టికెట్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ సెరమనీకి అసలు అయితే చాలా చాలా కాస్ట్లీ. ప్యారిస్ 2024 గట్టిగా కొడితే ఇంకొక 2 వారాల్లో ఒలింపిక్స్ స్టార్ట్ అవబోతుందండి. ప్యారిస్ చాలామందికి కలల నగరం, అందులోని ఒలింపిక్స్ స్టార్ట్ అవబోతుంది. ఇంక ఇమాజిన్ చేసుకోండి, లక్షలాది మంది రాబోతున్నారండి ప్యారిస్ ఒలింపిక్స్ చూడడానికి. ప్రపంచ క్రీడా సంగ్రామం అనే చెప్పాలి. సో ఇంత పెద్ద ఈవెంట్ కోసం ఫ్రాన్స్ గవర్నమెంట్ $10 బిలియన్ ఖర్చు పెడుతుందండి. మిలియన్లు కాదండి, బిలియన్లు, అంటే కొన్ని వేల కోట్లు అనమాట. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రాన్స్ గవర్నమెంట్ ఈ ప్యారిస్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ఎలా తయారు చేస్తుంది, అసలు ఏమేమి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. మీకు ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఇందులో. సో వీడియోని లైక్ కొట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు సునీల్ అండి. ప్యారిస్లో ఉంటాను, యూరోప్లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, అలాగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా కవర్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రజెంట్ అయితే మనం ఈఫిల్ టవర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రోడ్లో ఉన్నాం అనమాట. నార్మల్గా అయితే ఇది మెయిన్ రోడ్ అండి, చాలా చాలా బిజీ రోడ్ అనమాట. కార్లు, బస్సులు, బైక్లు అన్నీ తిరుగుతాయి. మన లక్ ఏంటంటే పోలీసులు ఈరోజు మొత్తం రోడ్ని బ్లాక్ చేశారండి. ఓన్లీ ఎవరైతే నడుచుకుని వస్తున్నారో వాళ్ళకి మాత్రమే అలౌ చేశారు. చాలా బాగుందన్నమాట, వీడియో తీయడానికి కూడా బాగా సెట్ అయింది. చూడండి, అందరూ హాయిగా వచ్చి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఈఫిల్ టవర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి, అంటే ఆ ఏరియానంతా ట్రొకాడెరో అంటారు. అక్కడ ఒక స్టేడియం కనిపిస్తుంది కదండి మీకు, అది చిన్న స్టేడియం అనమాట. 3500 మంది అక్కడ కెపాసిటీ ఆ స్టేడియంకి. అండ్ యువతల వైపున ఈ ఈఫిల్ టవర్కి బ్యాక్ సైడ్ అండి గార్డెన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఒక పెద్ద స్టేడియం వేశారు. అక్కడ 15,000 మందికి సరిపోతుంది అనమాట. అది బీచ్ వాలీబాల్ కండక్ట్ చేస్తున్నారు అక్కడ. సో మొత్తం స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒలింపిక్స్కి మ్యాక్సిమం అవుట్డోర్ స్టేడియంలు వేస్తున్నారండి. సో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి, మనం వీడియో రన్నింగ్లో మాట్లాడుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఫారెన్ టూరిస్ట్స్తో మాట్లాడతాం కదండి, సో వాళ్ళతో మాట్లాడదాం. హలో. హలో. Where are you coming from? Yeah, I'm from Uzbekistan. Okay. How long have you been visiting in Paris? 5 days. 5 days. So how is your experience in Paris? I like it. Okay. I was dreaming about this. Okay. So except Paris, have you visited any other places in France? Yeah, Musée de Louvre, Eiffel Tower. Okay. And I mean maybe some restaurants. Okay. So which place do you like the most in Paris? Louvre and Eiffel. Okay. May I know which language do you speak in Uzbekistan? Uzbek language. Okay, so because I know about the country, but I have a very limited knowledge, so asking. Visit our Uzbekistan. Yeah, definitely I will visit it. It's in my bucket list. Soon I will do. And may I know your name, please? Gulnaza. Okay, that's a nice name. And wish you a great rest of the trip. Thank you. Thank you for your time. సో చూసారు కదండి, ప్యారిస్ అనేది చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అండి. వాళ్ళ రకంగా ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి లూవ్ర్ మ్యూజియం అండ్ ఈఫిల్ టవర్ బాగా నచ్చినాయి అంట. ఇప్పుడు 2024లో ఫ్రాన్స్లో ఒలింపిక్స్ అవుతుందండి. చివరిసారిగా 1924లో ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరిగింది. అంటే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ జరుగుతుందండి. అంతకుముందు 1900 సంవత్సరంలో జరిగిందనమాట. సో అంటే ఇది 3rd టైం ఫ్రాన్స్ గవర్నమెంట్ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేస్తుంది. రియల్లీ గ్రేట్ అండి. అండ్ ఒలింపిక్స్ ఏదో ఒక దేశం వెళ్ళి మేము కండక్ట్ చేసేస్తామంటే ఆ ఛాన్స్ ఎవరనమాట. దానికి ఒక బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ బిడ్డింగ్లో ఏ కంట్రీ అయితే విన్ అవుతుందో ఆ కంట్రీ ఆ ఒలింపిక్స్ని కండక్ట్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది అనమాట. సో మొత్తానికైతే మన ఇండియా నుంచి కూడా మనకు తెలిసిందే కదండి, చాలామంది అథ్లెట్స్ వస్తున్నారు. మేమైతే ఎప్పుడెప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ని చూస్తామని ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. లాస్ట్ టైం మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చండి, ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఇక్కడ జరిగింది. సో అప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ పివి సింధుని అండ్ మన ఛాంపియన్స్ సాత్విక్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టిని కూడా మనం మీట్ అయ్యాం. సో ఈసారి కూడా ప్లేయర్స్ని మీట్ అవ్వడానికి అయితే మేము ట్రై చేస్తాం. బట్ ఒలింపిక్స్ కాబట్టి చెప్పలేమండి, చాలా సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం, వీలైతే చేస్తాం, మీట్ అవుతాం. సో చెప్పాను కదండి, మొత్తం 3 టైమ్స్ 1900, 1924 అండ్ 2024 3 టైమ్స్ కండక్ట్ చేసినవన్నీ కూడా సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. ఇవి కాకుండా వింటర్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. ఆ వింటర్ ఒలింపిక్స్ 2 టైమ్స్ కండక్ట్ చేసింది ఫ్రాన్స్. సో అవి కూడా కలుపుకుంటే మొత్తం 5 ఒలింపిక్స్ నిర్వహించిన ఘనత అయితే ఉందన్నమాట ఫ్రాన్స్ దేశానికి. సో మొత్తానికైతే ఈ వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఈ సమ్మర్ ఒలింపిక్సే మెయిన్ అనమాట. అంటే ఎక్కువ మంది వచ్చేది సమ్మర్ ఒలింపిక్స్కే. సో సరదాగా నడుచుకుంటూ అలా సియాన్ నది ఒడ్డు దగ్గరికి వెళ్తాం అనమాట. ఎందుకు వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో అదిగోండి, మనం ఆ పైనుంచి అలా వాక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇందాక ఆ ఫారెన్ అమ్మాయిల ఇంటర్వ్యూ కూడా ఆ బ్రిడ్జ్ మీదే తీసుకున్నాం.
సో ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్లేస్ దగ్గర ఉన్నామో ఇది సియాన్ నది యొక్క గట్టు అనమాట. చాలా చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఇది ఇంకా ఫేమస్ అవ్వబోతుంది. ఎలా అంటే ఈ ఒలింపిక్స్ తాలూకు ఓపెనింగ్ సెరమనీ అండి. ఓపెనింగ్ సెరమనీ అంటే ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ క్రీడాకారులు వచ్చారు, ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ సెరమనీ రోజున ఇలా బోట్లు వేసుకుని ఇలా వస్తారనమాట. అంటే ఈ ఒలింపిక్స్కి అలా ప్లాన్ చేశారనమాట. ఓపెన్ ఎయిర్లో ఈ ఓపెనింగ్ సెరమనీ జరగడం అనేది ఫస్ట్ టైం ఈ సియాన్ నది ఒడ్డున ఇంత అద్భుతమైన అంబియన్స్లో ఈ ఫంక్షన్ అంతా జరగబోతుందండి. అలా అని చెప్పి ఇక్కడ నిలబడి ఫ్రీగా చూసేయడానికి లేదండి. దానికి ఒక ఎంట్రీ ఫీజు ఉంది. అది కూడా చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆ టికెట్ రేట్లు ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఓపెనింగ్ సెరమనీ అయితే ఇక్కడే జరగబోతుంది. సూపర్గా ఉండబోతుంది అనమాట. అంటే హిస్టరీలో ఫస్ట్ టైం ఇలాగ స్టేడియంలో కాకుండా ఓపెన్ ఎయిర్లో ఓపెనింగ్ సెరమనీ అంగరంగ వైభవంగా అయితే ప్లాన్ చేస్తుందన్నమాట ప్యారిస్ గవర్నమెంట్. చూసారండి ఈ సియాన్ నదిలో ఆడెవడో డ్రింక్ తాగేసి టిన్ అందులో పడేశాడు. అలాగే ఇక్కడ నా ఎదురు చూసారనుకోండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్ ఉంది, తాగేసి ఇక్కడే వదిలేశారు. జనరల్గా విదేశాలు అనేసరికి రివర్స్ కెనాల్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉంటాయి, పొల్యూషన్ ఏమి ఉండదు అనుకుంటామండి. అది కొంతవరకు కరెక్టే. మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ గంగా నదితో పోలిస్తే ఇక్కడ ఉండే పొల్యూషన్ చాలా తక్కువే, కానీ కనపడని పొల్యూషన్ చాలా ఉందండి ఇక్కడ. యాక్చువల్గా ఒలింపిక్స్లో స్విమ్మింగ్ అనేది ఒక స్పోర్ట్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో అది ఈ రివర్లో కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సియాన్ నదిలో ఉన్న పొల్యూషన్ చూసి చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారనమాట. అంటే ఇందులో ఈదితే ఆ ప్లేయర్స్ హెల్త్ పాడైపోతుందని చెప్పేసి మొత్తం ఈ రివర్ క్లీనప్ కోసం ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారండి. దానికి చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారనమాట. ఇందాక చెప్పాను కదా $10 బిలియన్ అని. సో అందులో చాలా షేర్ ఈ రివర్ క్లీనింగ్కి చాలా చాలా ఖర్చు పెట్టారు. మొత్తం ఇందులో ఉన్న పొల్యూషన్ ఇదంతా కూడా క్లీనప్ చేస్తున్నారు. రోజు దీంట్లో ఎంత బ్యాక్టీరియా ఉంది ఏంటి అనేది కూడా ఇంకా టెస్టులు జరుగుతున్నాయి అనమాట. అంటే ఒలింపిక్స్కి వచ్చే క్రీడాకారుల సేఫ్టీ మీద అంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ కౌంట్ డౌన్ క్లాక్ లాంటిది పెట్టారు. ఇంకా ఒలింపిక్స్ స్టార్ట్ అవ్వడానికి 26 రోజులు అయితే టైం ఉందన్నమాట. 26 రోజుల 1 గంట 41 నిమిషాలు 38 సెకండ్లు. సో ఒలింపిక్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒలింపిక్ జ్యోతి అండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒలింపిక్ ఫ్లేమ్ అంటారు. సో దాన్ని వెలిగించడం, ఫ్రాన్స్ దేశం అంతా తిప్పడం అంతా జరిగిపోయిందనమాట. అంటే ఒలింపిక్స్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారనమాట సిటీలో. చాలా చాలా హడావిడిగా ఉంది సిటీ అంతా. సో ఒలింపిక్స్ అనగానే మనకి గుర్తొచ్చే ఇంకొక సింబల్ అదిగోండి, ఆ ఒలింపిక్ రింగ్స్. చూసారా, 5 రింగ్స్ ఉన్నాయి. బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్ అనమాట. సో 5 రింగ్స్ 5 కాంటినెంట్స్కి సింబల్ అనమాట. అంటే 5 ఖండాల నుంచి వచ్చి ప్లేయర్స్ ఆడతారు కాబట్టి ఈ ఒలింపిక్స్ సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ యూత్లో అండ్ అందరిలో కూడా స్పోర్ట్స్ కోసం ఒక అవగాహన కల్పించడానికి అసలు ఈ ఒలింపిక్స్ అనేది మొదలుపెట్టారనమాట. అంటే ఈ స్పోర్ట్ వల్ల మొత్తం ప్రపంచం అంతా యునైట్ అవుతుంది కాబట్టి, అంటే ప్రపంచం అంతా కూడా యూనిటీగా ఉండాలి అనే ఒక మీనింగ్ కూడా వస్తుందన్నమాట ఒలింపిక్స్ వల్ల. అక్కడ ఏదైతే మీరు రింగ్స్ చూస్తున్నారో అవి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయండి మీకు, కానీ అది చాలా చాలా బరువు అండి. కొన్ని టన్నుల బరువు. ఒక 200 మంది వర్కర్స్ కష్టపడి ఒక నైట్ అంతా కష్టపడి అక్కడ అవి ఇన్స్టాల్ చేశారనమాట. అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే సిటీలో ఏ మూల నుంచి ఈఫిల్ టవర్ని చూసినా ఆ రింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. రియల్లీ గ్రేట్ కదా. అంటే ఒక ఐకానిక్ కన్స్ట్రక్షన్ మీద అవి అలా పెట్టడం చాలా చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంది అట్లా విజిబిలిటీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్యారిస్లో ఒలింపిక్స్ జరగడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ప్రౌడ్గా కూడా ఉందండి. ఎందుకంటే ఈ ఒలింపిక్స్ అనేది అసలు చెప్పాను కదా 100 సంవత్సరాల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు ప్యారిస్లో జరుగుతుందో తెలియదు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ని రోజా మనం అస్తమానం చూడలేం కదా. చాలా ప్రౌడ్గా ఉంది అసలు. అంటే ఇలాంటి అద్భుతమైన ఈవెంట్స్, రేర్ ఈవెంట్స్ చూసే అవకాశం రాదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది? టోక్యో అనుకుంటా. టోక్యో మనం పనిగట్టుకుని వెళ్ళలేం కదా. మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము చూడడంతో పాటు ఇదిగో ఈ విశేషాలన్నీ మీకు కూడా చెప్పడం కుదురుతుందన్నమాట. అండ్ మనం కూడా వెళ్తున్నాం కదా 30th జూలై అండ్ 7th ఆగస్ట్. ఎగ్జాక్ట్లీ. మేమైతే మాకు ఏ స్పోర్ట్ ఇష్టమో మీలో కొంతమందికి తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఇంతకుముందు మీరు బ్యాడ్మింటన్ వీడియోస్ చూశారు కదా. సో ఈసారి కూడా బ్యాడ్మింటన్ టికెట్స్ తీసుకున్నాం. కాస్ట్ ఎంత రోజా? మనం తీసుకున్న ప్లేసెస్ €70 పర్ పర్సన్. మేము తీసుకున్న ప్లేస్ అయితే €70 అండి ఒక్కొక్కరికి. €70 అంటే $6300. అంటే అది కొంచెం కాస్ట్లీయే, బట్ చెప్పాను కదా అంతకన్నా కాస్ట్లీ. అసలు ఒక్కొక్క టికెట్ చాలా చాలా కాస్ట్లీ ఉన్నది. మనం అందులోనే కొంచెం ఓకే రీజనబుల్గా ఉన్నది తీసుకున్నాం. కేటగిరీస్ ఉంటాయండి. దగ్గర నుంచి చూసేవాళ్ళకి ఒక రేటు, దూరం నుంచి చూసేవాళ్ళకి ఒక రేటు, అండ్ స్పోర్ట్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని స్పోర్ట్స్కి అయితే మీకు ₹1,00,000 టికెట్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ సెరమనీకి అసలు అయితే చాలా చాలా కాస్ట్లీ. ఆ ఓపెనింగ్ సెరమనీ చెప్పాను కదా, ఈ ఏరియాలో మొత్తం ఈ నది ఒడ్డున జరుగుతుందండి ఓపెన్ సెరమనీ. ఓపెన్ ఎయిర్లోనే జరుగుతుంది, కానీ దానికి చాలా హ్యూజ్, చాలా ఎక్కువ పెట్టారండి టికెట్ రేట్ మాత్రం.
అసలు నార్మల్ పర్సన్స్ ఎవరో కొనలేరు అనమాట. అందుకే నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదిగోండి ఆ రోడ్స్కి దూరంగా కొంచెం టీవీ స్క్రీన్స్ పెడతారు పెద్ద పెద్దవి. సో అలాంటి చోట్ల మనం చూడొచ్చు అనమాట. సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఇందాక మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసింది ఈ బ్రిడ్జ్ మీదే అండి. ఇందాక మనం ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఓన్లీ నడిచెళ్ళే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. ఇప్పుడైతే మొత్తం కార్లు బస్సులు అన్నీ వచ్చేస్తున్నాయి, చూసారు కదా, నార్మల్ అయిపోయింది. మనకైతే మంచి ఇంట్రడక్షన్ బయట పడిపోయిందిలేండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఒలింపిక్ డేట్స్ జూలై 26న బిగిన్ అయ్యి ఆగస్ట్ 11th వరకు జరగబోతున్నాయండి. ఆ తర్వాత పారా ఒలింపిక్స్ కూడా ఉంటాయి. పారా ఒలింపిక్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడబోతున్నారండి. అది నిజంగా గ్రేట్ కదా. వాళ్ళ పట్టుదలతోటి చేతి లేకపోయినా కాళ్ళు లేకపోయినా బ్యాడ్మింటన్, ఆర్చరీ లాంటి అద్భుతమైన గేమ్స్ ఆడుతూ ఉంటారండి. చాలామంది ఇండియన్ అథ్లెట్స్ కూడా ఉన్నారండి. నేను ఆర్చరీలో కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాను. ఆ అమ్మాయికి అయితే అసలు హ్యాండ్స్ ఉండవు, బట్ ఆర్చరీలో ఛాంపియన్ అనమాట. రియల్లీ గ్రేట్. ఇలాంటి అద్భుతమైన అథ్లెట్స్ అందరూ ఒలింపిక్స్కి వస్తున్నారండి. సో చూస్తున్నారు కదండి, ఇదైతే ప్యారిస్కి ఐకాన్ లొకేషన్ అనమాట. అద్భుతం. మధ్యలో సియాన్ రివర్, అటుపక్కన ఇటుపక్కన కూడా ప్యారిస్ నగర అందాలన్నమాట. ఇందాక చెప్పాను కదండి ఓపెనింగ్ సెరమనీ అని, అది ఇక్కడే జరగబోతుంది అనమాట. అంటే ఓపెనింగ్ సెరమనీలో అంటే చాలా కంట్రీస్ నుంచి అథ్లెట్స్ వస్తారు కాబట్టి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బోట్ అలొకేట్ చేసి ఆ అథ్లెట్స్ని ఆ బోట్ ఎక్కించి వాళ్ళని ప్రజెంట్ చేస్తారనమాట. అసలు సూపర్ కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన ఇండియన్ ఫ్లాగ్ అలా ఒక బోట్ మీద ఎగురుతూ వచ్చి అందులో మన అథ్లెట్స్ ఎలా చెయ్యూపుతుంటే ఎంత బాగుంటుంది ఆ ఫీల్. అండ్ ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా ఓన్లీ ప్యారిస్ సిటీలోనే జరుగుతాయంటే కాదండి, సిటీ బయట కూడా చాలా చాలా స్టేడియంస్ కట్టారు. అండ్ ఫ్రాన్స్లో వేరే ప్లేసెస్లో కూడా, అంటే వేరే టౌన్స్లో కూడా కొన్ని స్టేడియంస్ ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని స్పోర్ట్స్ జరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలామందికి సర్ఫింగ్ అనే స్పోర్ట్ తెలుసు కదా, బీచ్ స్పోర్ట్. అదైతే తహిచి ఐలాండ్లో జరుగుతుందన్నమాట. ఈ తహిచి అనేది బ్రెజిల్కి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి అనమాట. ఆ దీవి ఫ్రాన్స్కి సంబంధించిన దీవి అనమాట. సో అక్కడ జరుగుతుంది ఆ సర్ఫింగ్ అనే స్పోర్ట్. నైస్ కదా. ప్యారిస్ సిటీలో ట్రాఫిక్కి ఏమీ కొదవలేదండి, చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ఒలింపిక్స్కి సుమారు 30 లక్షల మంది ప్యారిస్ విజిట్ చేస్తారనేది ఒక ఎస్టిమేషన్ వేస్తారనమాట. సో అంతమంది హ్యాపీగా ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ట్రాఫిక్ జామ్స్ లేకుండా చాలా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే అవసరం. సో రోడ్డుకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా చాలా చేశారండి, చాలా చాలా మార్పులు చేర్పులు కూడా చేశారనమాట. సో చూడండి, ఇందాక చూపించాను కదా ఈఫిల్ టవర్ ఆపోజిట్లో 3500 మంది పట్టే స్టేడియం అని చెప్పేసి, ఇదిగోండి ఆ స్టేడియం పక్కకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం అక్కడ చెట్ల వెనకాల నుంచి మనకి ఈఫిల్ టవర్ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి గార్డెన్స్లోంచి ఈఫిల్ టవర్ కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి ఆపోజిట్లోనే స్టేడియం అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఒలింపిక్స్ని నేచర్ ఫ్రెండ్లీగా కండక్ట్ చేయాలనేది ఈ ఒలింపిక్ అగ్రిమెంట్లో ఒక ఆస్పెక్ట్ అనమాట. అంటే పూర్వం ఎలా ఉండేదంటే, టెక్నాలజీ లేని రోజుల్లో ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి పెద్ద పెద్ద స్టేడియంలు కట్టేవారండి. ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత అవన్నీ ఖాళీగా ఉండేవన్నమాట. సో ఆ కన్స్ట్రక్షన్కి అయిన ఎక్విప్మెంట్ కానీ, ఆ ఎఫర్ట్, నేచర్కి జరిగిన డ్యామేజ్, ఇదంతా కూడా మళ్ళీ రికవర్ చేయలేం కదా. సో కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడ గేమ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత అది మొత్తం డిస్మాంటిల్ చేసేసి ఇదంతా ఎప్పట్లాగానే నార్మల్గా తయారైపోతుంది అనమాట. ఒక గార్డెన్, దాని పక్కన ఇదంతా కూడా నార్మల్గానే ఉంటుంది అనమాట. సో చాలా బెస్ట్ కదా. సో ఒక 20 రోజులు జరిగే యాక్టివిటీ కోసం పర్మనెంట్ స్టేడియంస్ కట్టాల్సిన పని లేదు. సో టెక్నాలజీకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలాంటివన్నీ రావడం కూడా చాలా చాలా బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో ఖటార్ కూడా అలాగే చేసింది. పెద్ద పెద్ద స్టేడియంస్ కట్టారు, అవన్నీ గేమ్స్ అయిపోయిన తర్వాత మొత్తం డిస్మాంటిల్ చేసేసి నార్మల్ అయిపోయింది. సో మనం ఆ ఓపెనింగ్ సెరమనీ జరిగే ప్లేసు, అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న స్టేడియంలు అన్నీ చూసుకుని ట్రొకాడెరో అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఈ ట్రొకాడెరో అనేది చాలా చాలా ఫేమస్ వ్యూ పాయింట్ అండి. ప్యారిస్ వచ్చిన వాళ్ళు ఈఫిల్ టవర్ చూడాలంటే కంపల్సరీ ఇక్కడికే వస్తారు. మీరు చాలా సినిమాల్లో కూడా ఈ లొకేషన్ చూసే ఉంటారు. చూడండి అసలు ఎంతమంది టూరిస్టులు ఉంటారో ఇక్కడ. ఎప్పుడు వచ్చినా, మీరు పొద్దున్న వచ్చినా, రాత్రి వచ్చినా, సాయంత్రం వచ్చినా ఫుల్ బజ్ ఉంటుంది అన్నమాట ఏరియాలో. అండ్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరగడం కొంతమందికి ఇష్టం లేదండి. వాళ్ళు ఎవరంటే లోకల్ ఫ్రెంచ్ వాళ్ళే అనమాట. ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే, ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వచ్చి మా టౌన్ మీద పడిపోతారు, అంతా ఖరాబ్ అయిపోతుంది, ఎక్కడ చూసినా రోడ్ బ్లాక్స్, జనాలు, గోల, ఇదంతా నచ్చదనమాట కొంతమందికి. కొంతమంది అహంగా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ హౌస్, ప్యారిస్లో ఉన్న వాళ్ళ హౌస్ రెంట్కి ఇచ్చేసి వాళ్ళు ఫ్రాన్స్లో వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారనమాట. అంటే చాలామందికి ఈ జాతర జనం, ఈ అట్మాస్ఫియర్ నచ్చదండి. సో
అది వాళ్ళ ఇష్టం అనమాట. యూజువల్గా ఫ్రెంచ్ పీపుల్ క్వైట్గా ఉండడానికి ఇష్టపడతారు అనమాట. అట్ ద సేమ్ టైం చాలామంది చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నారు రోజాలాగా. సో ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతుంది, చాలా ఘనంగా నిర్వహించి మొత్తం. ఎందుకంటే ఒలింపిక్స్ కండక్ట్ చేయడం అనేది మొత్తం ప్రపంచమంతా చూసే ఈవెంట్ కదండి. ఏ చిన్న తప్పు వచ్చినా అది దేశం మీద మచ్చ వస్తుంది అనమాట. అందుకే ఘనంగా నిర్వహించారనుకోండి మొత్తం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ప్యారిస్లో ఒలింపిక్స్ బాగా జరిగినాయి అని. ఈ ఒలింపిక్స్ అనేది ఏమి చిన్న చితక ఈవెంట్ కాదండి. ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది అథ్లెట్స్ వస్తున్నారు. అండ్ 20,000 మంది ఆథరైజ్డ్ జర్నలిస్ట్స్ ఉన్నారండి. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ దగ్గరుండి చూసుకోవడానికి కొంతమంది వాలంటీర్స్ని పెట్టారనమాట ఈ ఒలింపిక్ కమిటీ. 45,000 మంది, అందులో కొంతమంది మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అండ్ ఒలింపిక్స్కి వచ్చేసరికి 32 రకాల స్పోర్ట్స్ ఉన్నాయండి. మనకి చాలా తక్కువ తెలుసు. ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, బ్రేకింగ్, కనో స్ప్రింట్, సైక్లింగ్, ఇలా చాలా ఉన్నాయండి. అసలు మనం ఈ స్పోర్ట్స్ కూడా ఎప్పుడు వినుండం. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ పుణ్యం అని చెప్పేసి నేను ఆ లిస్ట్ ఏంటో అనేది తెలుసుకున్నాను అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈరోజు అయితే మనం ఈఫిల్ టవర్ దగ్గరలో ఉన్న ఓపెనింగ్ సెరమనీ వెన్యూ, అలాగే ఇక్కడున్న స్టేడియంస్ మాత్రమే చూసాం. సిటీలో ఇంకా చాలా ఉన్నాయండి. ఒలింపిక్స్ విలేజ్ అనేది కూడా కట్టారు. అండ్ ఒలింపిక్స్ విలేజ్ అంటే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్స్ వాళ్ళు ఉండడానికి ఫుల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తారు కదా, రోజుకి 6 lakh మీల్స్ సర్వ్ చేస్తారంటండి ఆ ఒలింపిక్ విలేజ్లో. ఎంత పెద్దగా కట్టారో ఏంటో. సో మనం నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా వీలైతే మీకు చూపిస్తానండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్యారిస్ ఈఫిల్ టవర్.